ఇప్పుడే అందిన వార్త, ముఖ్యమంత్రిగా హరీష్ రావు ఇక కాంగ్రెస్ మంత్రి ప్లస్ 22 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సపోర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో తెలుసుకుందామండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనగా హరీష్ రావు వ్యాఖ్యలు మాజీ సీఎం కేసీఆర్ కు వెనుపోటు పొడిచేలా ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో అనగా కోమటిరెడ్డి విలేకరులతో చిట్చాట్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ సీఎం కావాలని హరీష్ రావు ప్లాన్లో ఉంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయనకే కేసీఆర్ వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ కవిత హరీష్ రావు కేటీఆర్ల పేరు మీద విడిపోతుందని, బీఆర్ఎస్లో 4 పార్టీలు అవుతుందని జోస్యం చెప్పారు. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని విమర్శించారు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని అన్నారు. కేసీఆర్ను పులి అని ఆ పార్టీలోని నేతలు అంటుండడంతో స్పందించిన కేసీఆర్ నడవలేక చేతికారుతో తిరుగుతున్నారని, తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు మరోసారి కేసీఆర్ అసెంబ్లీకే రాలేదు. ఇదేమన్నా స్ట్రాటజీనా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి కేటీఆర్ను పక్కన పెట్టేసి హరీష్ రావే దూకుడైతే పెంచుతున్నారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి ఇలా కీలక వ్యాఖ్యలు చేయడం అత్యంత త్వరలోనే మరి ముఖ్యంగా ఇలా చేస్తే మాత్రం సీఎంగా మరి హరీష్ రావు అవుతారా? మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఏందో కానీ ఈ టాపిక్ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసింది అంటున్నారు రాష్ట్ర రాజకీయ నిపుణులు.